ఇది 19 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన. అది 2006 జనవరి 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలు. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా అంజల్ గ్రామంలో చిన్న ప్రభుత్వ ఆసుపత్రి. లోపల నుండి కుయ్యం కుయ్యం అంటూ ఏడుపులు. ఆ ఏడుపులు ఆ హాస్పిటల్ బయట దేవుడికి మొక్కుకుంటూ వేడుకుంటున్న ఓ పెద్దావిడ చెవిన పడ్డాయి. ఆమె గబగబా హాస్పిటల్ లోపలికి పరిగెత్తింది. ఆమె మొక్కుల ఫలితమేమో ప్రసవ వేదనలో ఉన్న తన కూతురికి పండంటి కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ ఆడపిల్లలే. ఆ శుభవార్త పంజాన్ పఠాన్కోట్ ఆర్మీ క్యాంపులో పనిచేస్తున్న చిన్నారుల తండ్రి రంజని భర్త దివిల్ కుమార్ కు చేరింది. ఈ గుడ్ న్యూస్ విని ఆనందంతో ఎగిరి గంతేశాడు దివిల్. రంజనికి ఆడపిల్లలు పుట్టారనే వార్త తెలిసి కేరళలోని బంధువులు స్నేహితులు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్లారు. ఎన్ని ఆశీర్వాదాలు దక్కినా దురదృష్టం వారి వెన్నంటే ఉందని ఆ పసికందులకి అప్పటికి తెలియలేదు. కొన్ని రోజులకే అంటే 2006 ఫిబ్రవరి 10 నాడు కమలల అమ్మమ్మ శాంత తన మనవరాళ్ల బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడానికి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళింది. అదే టైంలో వాళ్లకు తెలిసిన ఆవిడ రంజనిని పిల్లల్ని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వచ్చింది. లోపలికి వెళ్లి చూసింది. ఒక్కసారిగా భయంతో అరవటం స్టార్ట్ చేసింది. చుట్టుపక్కల వారికి ఏమీ అర్థం కాలేదు. వచ్చి చూస్తే రంజని రక్తపు మడుగులో పడి ఉంది. పిల్లల తలలు కూడా తెగి పడిపోయి ఉన్నాయి. ఆమె ఆ షాక్ లో ఉండగానే ఇరుగు పొరుగు వారు అక్కడ పోగయ్యారు. విషయం బర్త్ సర్టిఫికెట్ కోసం వెళ్లిన శాంత చెవినా పడింది. ఏం జరిగిందో సరిగ్గా అర్థం కాకపోయినా ఆమె గుండెల్లో పెద్ద బండరాయి పడినట్లయింది. పరుగు పరుగున ఇంటికి వచ్చి చూస్తే ఇంకేముంది, దేవుడిచ్చిన ఆ ఆనందం 4 రోజులకే ఆవిరైపోయింది. పోలీసులతో పాటు ఆర్మీలో పనిచేస్తున్న దివిల్ కుమార్ కు ఈ చేదు వార్త చేరింది. రంజని ఆమెకు పుట్టిన పసిపిల్లలను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గులు ఎవరన్నది పోలీసులకు అంతు చిక్కలేదు. కనీసం ఆ అవసరం ఎవరికి ఉన్నదో కూడా ఊహించలేకపోయారు. అంతు చిక్కని మిస్టరీగానే ఆ కేసు రికార్డుల్లో ఉండిపోయింది. ఈ సంవత్సరం అంటే 2025లో సరిగ్గా 19 ఏళ్లు పూర్తయిపోయాయి. 2025 జనవరి నెలలో 2006 ఫిబ్రవరి నాటి రంజని చంటి బిడ్డలు ఉసురు తీసిన నిందితుడిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టించింది. ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఈ 19 ఏళ్లు గడిచిపోయినా ఈ కేసుని ఏఐ ఛేదించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు? 2006 నాటి విచారణలో శాంత విఆర్ఓ ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఓ 25 ఏళ్ల యువకుడు వాళ్ళ ఇంటిలోకి వెళ్లడం చూశామని కొందరు చెప్పారు. స్లిమ్ గా పొడవుగా ఉన్న ఒక పర్సన్ బైక్ మీద ఆ ఇంటికి వచ్చాడన్నారు. అయితే అతనే ఆ ముగ్గురిని హతమార్చి ఉంటే వాళ్ళ అరుపులు వినిపించాలి కదా. చుట్టుపక్కల ఎవ్వరికీ ఆ అరుపులు వినిపించలేదు. అంటే ఆ వచ్చిన వ్యక్తి రంజనికి తెలిసిన వాడై ఉండాలని పోలీసులు డౌట్ పడ్డారు. రంజని తల్లి శాంతను ప్రశ్నిస్తున్న పోలీసులు ఆ అపరిచితుడు గుర్తులు చెబుతూ ఉండగా ఆమె ఫేస్ లో రియాక్షన్స్ ని కనిపెట్టారు. ఫైనల్ గా అతని పేరు అనిల్ కుమార్ అని పోలీసులకు చెప్పింది శాంత. అంటే శాంతకు కూడా అతను తెలిసిన వాడే అన్నమాట. అయితే శాంత ఆ వ్యక్తిని ఫస్ట్ టైం రంజనికి డెలివరీ అయిన రోజు అదే హాస్పిటల్లో చూసింది. ఆ వ్యక్తి కూడా గర్భవతి అయిన తన భార్యను చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అప్పుడు తన కూతురు 2 పిల్లలను ప్రసవించినట్లు శాంత అతనికి చెప్పింది. హాస్పిటల్ క్యాంటీన్లో తినడానికి వెళ్లినప్పుడు కూడా అతను అక్కడికి వచ్చాడు. మాటలు కలుపుతూ తనకు అమ్మా నాన్నలు లేరని శాంతతో చెప్పాడు. తన పేరు అనిల్ కుమార్ అని కూడా అక్కడే చెప్పాడు. గర్భిణీ అయిన తన భార్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శాంతను అడిగి తెలుసుకున్నాడు. రంజనిని ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకెళ్తున్నట్లు తెలుసుకొని సరిగ్గా సాయంత్రం ఆ టైంకే హాస్పిటల్కి వచ్చాడు. వారి కోసం ఆటో కూడా మాట్లాడి తీసుకొచ్చాడు. అనిల్ కుమార్ తో పరిచయం అంతవరకే జరిగింది. తర్వాత 17 రోజులకు ఈ ఘోరం జరిగింది. మరి ఆ అనిల్ కుమార్కి రంజనిని ఆమె పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంటన్నది పోలీసులకు ఏం అర్థం కాలేదు. అసలు అనిల్ కుమార్ ఆచూకీ కూడా దొరకలేదు. శాంత చెప్పిన గుర్తుల ప్రకారం అనిల్ కుమార్ ఫేస్ ని స్కెచ్ గీయించారు. ఆ స్కెచ్ పట్టుకుని పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతగ్గా ఓ ప్రాంతంలో ఉన్న టీ కొట్టులో టీ తాగడానికి రెగ్యులర్ గా వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రంజని హత్య జరిగిన రోజున అతను బైక్ మీద అటు వచ్చాడని కూడా పోలీసుల విచారణలో తెలిసింది. క్లూ దొరికిన అటువంటి పోలికలతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవ్వరూ కనిపించలేదు. ఓ రోజు ఓ షాప్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. సార్, మొన్న మీరు ఫోటోలో చూపించిన వ్యక్తి మా షాప్ పక్కనే ఉన్న ఏటీఎం నుంచి మనీ తీసుకుంటున్నాడు అని చెప్పారు. వెంటనే ఒక పోలీస్ అధికారి డ్రైవర్ జీప్ తీ అంటూ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. ఏడి ఆ వ్యక్తి అని అడిగితే ఆ రూట్ లో వెళ్లాడు సార్ అని చూపించాడు ఆ చెప్పిన అతను. పోలీసులకు ఆ దారిలో ఎంత దూరం వెళ్లినా అతను కనిపించలేదు. అలా కాదు అనుకుని వెంటనే ఆ ఏటీఎం కు సంబంధించిన బ్యాంకుకు వెళ్లి ఆ వ్యక్తి మనీ డ్రా చేసిన టైం చెప్పి ఆ అకౌంట్ ఎవరన్నది ఆరా తీశారు. అది రాజేష్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ గా తేలింది. అంటే అనిల్ కుమార్ అసలు పేరు రాజేష్ అన్నమాట. అదే డౌట్ పోలీసులకు కూడా వచ్చింది. ఆ అడ్రస్ పట్టుకుని కన్నూరు వెళ్లారు పోలీసులు. అక్కడికి వెళ్లి చూస్తే రాజేష్ తల్లిదండ్రులు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. రాజేష్ ఎక్కడా అని ప్రశ్నిస్తే పంజాబ్ పఠాన్కోట్ లో ఆర్మీలో పనిచేస్తున్నాడని చెప్పారు. రాజేష్ ఊళ్ళోకి వచ్చాడని తెలిసి పోలీసులు అతని ఇంటి దగ్గర మాటు వేశారు. అయితే
రాజేష్ మాత్రం ఇంటికి రాలేదు. పోలీసుల వాసన పసిగట్టాడో ఎవరైనా ఉప్పు అందించారో తెలియదు కానీ రాజేష్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఎంతైనా ఆర్మీలో పనిచేస్తున్నాడు కదా, పఠాన్కోట ఆర్మీ. ఇదే ఇప్పుడు ఇక్కడ పోలీసులకు లభించిన తీగ. ఈ తీగ పట్టుకుని డొంకని లాగారు. రంజని భర్త దివిల్ కుమార్ కూడా పఠాన్కోట ఆర్మీలోనే పనిచేస్తున్నాడు. పోలీసులు పఠాన్కోట్ ఆర్మీ కేంద్రానికి కాల్ చేసి అసలు విషయం చెప్పారు. దివిల్ కూడా 2 డేస్ నుంచి డ్యూటీకి రాలేదని వాళ్ళు చెప్పారు. అంటే రాజేష్ అతన్ని కూడా ఏమైనా చేసి ఉంటాడా? పోలీసులకు ఇదే అనుమానం వచ్చింది. వెంటనే వాళ్ళు విషయం మొత్తం రంజని తల్లి శాంతకు చెప్పారు. అప్పుడు ఆమె తన అల్లుడు దివిల్ కుమార్ మీదనే తన అనుమానం అని చెప్పి ఇంకో ట్విస్ట్ ఇచ్చింది. షాక్ అయిన పోలీసులు శాంత చెప్పిన ఫ్లాష్ బ్యాక్ శాంతంగా విన్నారు. వాళ్లతో పాటు ఇప్పుడు మనం కూడా ఒక్కసారి మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి రంజని దివిల్ లవ్ స్టోరీ దగ్గర నుంచి వద్దాం. అది లవ్వో అట్రాక్షనో ఇంకేదో గాని మొత్తంగా రంజని దివిల్ కుమార్లు గాఢంగా ప్రేమించుకున్నారు. హద్దులు సరిహద్దులు దాటారు. రంజని ప్రెగ్నెంట్ అయింది. సినిమాల్లో లాగే కక్కులు వచ్చే వరకు తల్లి శాంతకు మ్యాటర్ తెలియదు. తెలిసాక ఇంకేముంది, అప్పటికే పఠాన్కోటకు వెళ్లిపోయిన దివిల్ కుమార్ కి ఫోన్ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. ముందు ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏవేవో రీజన్స్ చెప్తూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. సెలవు దొరకటం లేదని, పనులు ఉన్నాయని, ఇంకా ఇలా సాకులు చెబుతూ తప్పించుకుంటూనే ఉన్నాడు. అలా చూస్తుండగానే రంజనికి 4 నెలలు వచ్చేసింది. ఇంతలో దివిల్ ఒక పిడుగు వేశాడు. ఫోన్ చేసి ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తనకు సంబంధమే లేదని చెప్పేశాడు. ఈ ట్విస్ట్ కి ఈసారి తల్లి కూతుర్లు బిత్తరపోయారు. ఎంత ప్రాధేయపడినా రంజనిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదన్నాడు దివిల్. ఇంకేముంది, లబోదిబోమంటూ శాంత రంజని ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు. వాళ్ళు ఫోన్లోనే దివిల్ ను హెచ్చరించారు. అరెస్ట్ చేసినంత పని చేశారు. చేయాల్సింది చేసేసి సంబంధం లేదు అంటే సరిపోదు, DNA టెస్ట్ లో అసలు భాగోతం బయటపడుతుంది అని పోలీసులు హెచ్చరించారు. ఆ దెబ్బకి దివిల్ పేటు మార్చి శాంతా రంజనీల కాళ్ల బేరానికి వచ్చాడు. 2 నెలల్లో పెళ్లి చేసుకుంటానని అమాయకపు మాటలు చెప్పాడు. అయితే దివిల్ కోసం గడప దగ్గర దీనంగా ఎదురు చూస్తున్న రంజనికి బయట గేటు దగ్గర అల్లుడు కోసం ఎడతెరిపి లేకుండా ఎదురు చూస్తున్న శాంతకు నిరాశే మిగిలింది. దివిల్ రాలేదు. కానీ రంజని డెలివరీ డేట్ వచ్చేసింది. ఇది శాంత చెప్పిన స్టోరీ. అంతవరకే ఆమెకు తెలిసిన కథ. తాను బయటకు వెళ్లిన ఆ గంటలో ఏం జరిగింది, హత్య ఎలా జరిగింది అనేది ఆమెకు కూడా మిస్టరీనే. ఇప్పుడు పోలీసులకి రాజేష్ గురించి తెలుసు, దివిల్ గురించి తెలుసు. ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. దీన్ని అన్నిటినీ లింక్ చేశారు పోలీసులు. రాజేష్ దివిల్ల స్కెచ్ అని అర్థమైపోయింది. రంజనిని పిల్లల్ని హత్య చేశారని శాంతకు కూడా అర్థమైంది. అసలు శాంత దివిల్ మ్యాటర్ ముందే రివీల్ చేసుంటే ఇంత తతంగం ఉండేది కాదు. అయితే పోలీసులకు హంతకులు ఎవరన్నది క్లారిటీ వచ్చింది. కానీ ఒక్క ఆధారం కూడా లేదు. ఇక్కడితో శాంత చెప్పిన ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. శాంత చెప్పిన స్టోరీ శాంతంగా విన్న కేరళ పోలీసులు వెంటనే పంజాబ్ పోలీసులకు సమాచారం అందించారు. కానీ రాజేష్ దివిల్ ఇద్దరు కూడా ఆర్మీ క్యాంప్ నుంచి ముందే ఉడాయించారు. వారాలు నెలలు ఏళ్లు గడుస్తున్నా పోలీసులకు మాత్రం చిక్కలేదు. ఎవరైనా సలహా ఇచ్చారో ఆమెకే తట్టిందో తెలియదు గాని ఈ కేసు సిబిఐకి అప్పచెప్పమని కోరింది శాంత. రంగంలోకి దిగిన సిబిఐ బృందాలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలతో సహా ఇతర రాష్ట్రాల్లోనూ గాలించారు. కానీ నో యూజ్. చివరికి లుక్అవుట్ నోటీసులను జారీ చేసింది సిబిఐ. నేరస్తుల ఫోటోలను జోడిస్తూ దేశం విడిచిపోకుండా జాగ్రత్త పడ్డారు. అయినా సిబిఐకి సైతం చిక్కలేదు. అలా 19 ఏళ్లు గడిచాయి. మరో పక్క శాంత మాత్రం విశ్రాంతి లేకుండా తన ప్రయత్నంగా కోర్టు తలుపు తడుతూనే ఉంది. ఆ పెద్దావిడ కసి సిబిఐలో పట్టుదలను పెంచింది. అన్నిటికీ ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ కేసుకి ఎందుకు వాడకూడదు అనుకున్నారు. చివరకు ఏఐని వాడి ఆ నేరస్తులు ఇద్దరు దేశంలోనే ఉన్నారని తెలుసుకున్నారు. ఇంతటి జనాభా ఉన్న దేశంలో వారిద్దరిని వెతకటం అంటే సముద్రంలో నీటి బిందువుని వెతికినట్టే. అదే ఏఐ సాయం తీసుకుంటే అని ఆలోచించారు. అక్కడే ఏఐని ఉపయోగించారు. రాజేష్, దివిల పేర్లు, వాళ్ళిద్దరి పాత ఫోటోలు ఏఐకి అప్పగించారు. అది సోషల్ మీడియా అంతా గాలించి వారి పోలికలు ఉన్న ఫోటోలను వెలికి తీసింది. అలా ఒక ఫేస్బుక్ అకౌంట్ లో రాజేష్, దివిల్ల పెళ్లి ఫోటోలు బయటపడ్డాయి. ఆ ఫేస్బుక్ ఫోన్ నెంబర్ తీసుకుని అడ్రస్ కోసం వెతగ్గా ఆ లొకేషన్ పుదుచ్చేరిలోని ఓ మారుమూల గ్రామంలో ఉందని తెలిసింది. ఇక ఇక్కడి నుంచి తెలిసిందే. 2025 జనవరి 3వ తేదీ శుక్రవారం దివిల్ రాజేష్ లని పోలీసులు రౌండప్ చేశారు. ఆ ఇద్దరు తమ పేర్లు మార్చుకొని వేరే అమ్మాయిలను పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లా జల్లలతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ తాము చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. దివిల్ ముందుగా ఏదో టైం పాస్ కోసమే రంజనితో ప్రేమ నాటకం ఆడాడు. అది కాస్త సీరియస్ అయింది. ఆ తర్వాత పోలీసుల వార్నింగ్ తో అందులో నుంచి బయటపడడం కష్టం అనుకున్నాడు. చివరికి రంజని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఫ్రెండ్ అయిన రాజేష్ కు డబ్బులు ఆశ చూపించి పంపించాడు. డబ్బు మీద ఆశతో లీవ్ పెట్టి సెలవు మీద కేరళ వచ్చిన రాజేష్ అంజల్లో శాంతా రంజనిలను ఫాలో అవుతూ ఉన్నాడు. అలా హాస్పిటల్లోనే రంజనిని అంతం చేద్దామనుకున్నాడు. కానీ అతనికి టైమింగ్ కుదరలేదు. అలా ఓ రోజు శాంత విఆర్ఓ ఆఫీస్ కు వెళ్లడాన్ని చూసి
సైలెంట్ గా ఇంట్లో దూరాడు. ఏదో పని చేసుకుంటున్న రంజని మెడను వెనక నుంచి గట్టిగా బిగించి పట్టుకొని కత్తితో గొంతు కోశాడు. పసిపిల్లలు అని కూడా చూడకుండా వాళ్ళని కూడా అంతే క్రూరంగా చంపి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. మిలిటరీలో పనిచేసిన అనుభవం కదా, పోలీసులు ఎలా అయినా కనిపెడతారని తెలిసి దివిలికి ఫోన్ చేసి కర్ణాటక రమ్మని చెప్పాడు. ఏటీఎం నుంచి డబ్బు తీసుకుని తాను కూడా కర్ణాటకకి జంప్ అయ్యాడు. అలా రాష్ట్రాలు తిరుగుతూ చివరికి 5 ఏళ్ల తర్వాత పుదుచ్చేరిలో పేర్లు మార్చుకుని పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో హ్యాపీగా సెటిల్ అయ్యారు. చివరికి ఏఐ ఇచ్చిన క్లూతో చిక్కారు. ఏఐ కారణంగా జాబులు పోతున్నాయి, ఫేక్ గాళ్లు ఎక్కువ అవుతున్నారని అనుకుంటున్నాం కదా, కానీ ఇదిగో ఇలా మంచి పనులకు కూడా వాడితే చాలా మంచి జరుగుతుంది. 19 ఏళ్ల ఓ తల్లి కడుపు కోత కొంతైనా తీర్చగలిగింది ఏఐ. టెక్నాలజీని మంచి కోసం వాడితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పడానికి ఈ క్రైమ్ స్టోరీనే మంచి ఉదాహరణ. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. చూసారు కదండి స్టోరీ, రియల్ స్టోరీ అది. సో 19 ఏళ్ల తర్వాత ఏఐని యూజ్ చేసి పోలీసులు ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని పక్కాగా పట్టుకోగలిగారు. వాళ్ళకి శిక్ష పడుతుంది తర్వాత, అదంతా వేరే విషయం. యాజ్ పర్ రూల్స్ ఏమున్నాయో చట్ట ప్రకారం జరుగుతుంది అనుకోండి. కానీ ఏఐని యూజ్ చేసి 19 ఏళ్ల తర్వాత పట్టుకోవటం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎలా పట్టుకోగలిగారు? ఎందుకంటే ఏఐలో మీరు ఎక్స్పర్ట్, ఎలా పట్టుకోగలిగారు? ఏం యూజ్ చేస్తే హంతకులు ఇప్పుడు పోలీసులకు దొరికారు? ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆర్మీ బేస్ నుంచి ఉన్న ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, అలాగే వాయిస్ డేటా కూడా ఉంది. సో ఫొటోస్ తో ఏం చేశారంటే 19 years తర్వాత ఎలా ఉంటారు అనే దాని మీద డిఫరెంట్ ఫొటోస్ జనరేట్ చేశారు. అంటే బేసిక్ గా ఏమవుతుందంటే ఎక్కువ జా సైజ్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది, హెయిర్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. సో ఆల్రెడీ ఫోరెన్సిక్ దగ్గర ఏంటంటే ఫోరెన్సిక్ ఏఐ స్పెషలిస్ట్ ఉన్నారు. మనకి ఇప్పుడు ఎలా అయితే జనరల్ గా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటది కదా, సేమ్ దానిలో ఫోరెన్సిక్ ఏఐ స్పెషలిస్ట్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర డిఫరెంట్ అల్గారిథమ్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. సో వాళ్ళు అవి యూజ్ చేసి ఎలా ఉండొచ్చు అని వీళ్ళ ఫొటోస్ లో ఒక 90 ఫొటోస్ జనరేట్ చేశారు. సో ఈ రోజు వాళ్ళు అదే పర్సన్ డిఫరెంట్ జా సైజ్, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, డిఫరెంట్ ఫేషియల్, ఎందుకంటే ఏజ్ కూడా పెరిగింది కదా, ఏ పాసిబిలిటీస్ ఉంటాయనే దగ్గర 90 ఫొటోస్ జనరేట్ చేశారు. ఆ తర్వాత ఆ 90 ఫొటోస్ ని 8 million ఫేస్బుక్ అకౌంట్స్ తో టాలీ చేశారు. 8 million అంటే ఒక ఫోటోతో 8 million కాదు, మీకు 8 million అకౌంట్స్ 90 times చేస్తే గానీ మనకి ఈ అవుట్పుట్ రాదు. అంటే ఒక్కొక్క ఫోటోతో ఒక్కొక్కసారి మనం టాలీ చేస్తే, సో అలా 90 ఫొటోస్ వాళ్ళు వెరిఫై చేస్తే ఫైనల్ గా కొన్ని అకౌంట్స్ వచ్చినాయి. సో ఆ అకౌంట్స్ లో నుంచి కొంచెం బాగా క్లోజ్ ఉండి దగ్గరగా ఉన్న బాగా కంప్లీట్ గా మ్యాచ్ అవుతున్నటువంటి పర్సన్ ది ఫస్ట్ కోవర్ట్ ఆపరేషన్ కింద మరలా ఆ ఒరిజినల్ ఫొటోస్ ప్లస్ వాకింగ్ స్టైల్ ఆల్రెడీ గతంలో ఉన్న వీడియోస్ ఉన్నాయి, ఏటీఎం దగ్గర కావచ్చు లేదంటే మిగతావి కావచ్చు, మన ఆర్మీ నుంచి వచ్చినటువంటి వీడియో ఎవిడెన్సెస్ కావచ్చు. సో వాటితో కంపేర్ చేస్తే మ్యాచ్ వాకింగ్ స్టైల్ మ్యాచ్ అయింది. తర్వాత వాయిస్ కూడా మ్యాచ్ అయింది. ఇక్కడ మనం వాయిస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో మనకి ఆల్రెడీ వీళ్ళ దగ్గర గతంలో ఉన్న కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఆర్మీ నుంచి వచ్చినటువంటి డేటా కూడా ఉంది. సో ఆ వాయిస్ తో ఇప్పుడున్న వాయిస్ కూడా మ్యాచ్ అయింది. సో ఫోటో మ్యాచ్ అయింది, వాయిస్ మ్యాచ్ అయింది, వాకింగ్ ప్యాటర్న్ కూడా మ్యాచ్ అయింది. సో దెన్ ఫైనల్ గా పట్టుకోవటం జరిగింది. అంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ ఉందనే దానిలో ఆల్రెడీ మనం గతంలో చాలా వీడియోస్ లో మాట్లాడడం, అది మనం మాట్లాడింది ఇప్పుడు ఒక కేసు. ఇదేంటంటే చాలా గ్యాప్ ఎక్కువ ఉంది. బట్ రీసెంట్ గా మనం చూసుకుంటే 2024లో ఢిల్లీలో జరిగినటువంటి కేసు కావచ్చు, చాలా కేసెస్ లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో రీకన్స్ట్రక్షన్స్ కి వాడుతున్నారు. పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి కొన్ని కేసెస్ లో ఫేస్ కంప్లీట్ గా లేకపోతే ఏఐతో ఆ ఫేస్ చేసి పంపిస్తే అది పోలీస్ స్టేషన్ లో వెళితే దాని ద్వారా ఐడెంటిఫై అయినటువంటి ఉన్నాయి. సో చాలా కేసెస్ లో అసలు బాధితుడు ఎవరో తెలుసుకోవాలన్నా లేదంటే అపరాధి ఎవరో తెలుసుకోవాలన్నా కూడా మనకి ఈ ఏఐ టెక్నాలజీ అయితే ఉపయోగించదు. యాక్చువల్లీ మీరు చెప్పినట్లు 2-3 సంవత్సరాల లోపల జరిగిన కేసులు అంటే 24 కేసు అంటున్నారు. అలాంటి ఒక 5-6 కేసులు నేను కూడా చూశాను. బట్ అలా కాదు, ఇది ఏకంగా 19 ఏళ్ల నాటి కేసు. 2006లో జరిగిన కేసుని 2024లో 25లో ఛేదించడం అంటే అది అసలు మామూలు విషయం కాదండి. అదే మ్యామ్, మనకి ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మనం చాలా మంది ఏంటంటే భయపెడుతూ ఉన్నారు, ఉద్యోగాలు అది వస్తే అది పోతుంది ఇది పోతుంది. మన ఉద్యోగాల విషయం కూడా గతంలో మీరు చాలా సార్లు మనం మాట్లాడాం. ఒక 70 million జాబ్స్ పోతే 150 million జాబ్స్ కొత్తవి వస్తాయి. సో అక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ అలాగే భయపెట్టడం అనే విషయంలో చాలా మంది ఏంటంటే నెగిటివ్ సైడే ఎక్కువ చూపిస్తున్నారు. దీంతో మీ వీడియోస్ మార్ఫ్ చేస్తారు లేదంటే అదనో ఇదనో మీకు దీంతో సేఫ్టీ ఉండదనో చెప్తున్నారు. పాజిటివ్ సైడ్స్ చాలా ఉన్నాయండి. సో 19 years మనం కేసెస్ గురించి మాట్లాడుతుంటే, హెల్త్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు దాకా మనకి వ్యాక్సిన్ లేని వాటికి కూడా ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్స్ రావటం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఇప్పుడు మనకి క్యాన్సర్ వ్యాక్సిన్ రష్యాకి సంబంధించి అయినా లేదంటే ఎయిడ్స్కి సంబంధించిన వ్యాక్సిన్ ఒకటి వర్క్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే మేము దీని డెవలప్మెంట్లో ఏ హెల్ప్ తీసుకున్నాము. సో అట్లా మనకి ఇప్పుడు దాకా లేనటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ వస్తున్నాయి.
అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసినట్లుగా 19 years కాదు, ఈవెన్ అది ఇంకా ఎక్కువ ఇయర్స్ కేసు అయినా కూడా ఏ హెల్ప్ తో అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 8 million ఫొటోస్ తో చెక్ చేశారు ఒక్కొక్క ఫోటోని, అంటే 8 million into 90 ఫొటోస్ అవుతాయి ఆల్మోస్ట్. సో ఇవన్నీ చెక్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదండి, టైం టేకింగ్ ప్రాసెస్ కదా. బట్ ఏఐలో అంత టైం అవసరం ఉండదేమో? ఏఐకి మీకు అంత అవసరం ఉండదండి, ఎందుకంటే మీకు అసలు ఏ స్పెషాలిటీనే మనకి లార్జ్ డేటా అనేది మనం ఈజీగా యాక్సెస్ చేయగలిగేలా ఉంటుంది. ఓకే ఓకే. ఎంత లార్జ్ డేటానైనా మనం చాలా క్విక్ గా చేయగలిగేలా ఉంటుంది. లేదంటే అదే మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో పాసిబుల్ అయ్యేవి కాదు, అందువల్లే మనకు అవి పెండింగ్ ఉండిపోవటం. కేసులా ఉంది. సో ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఏంటంటే అన్ని కూడా కొన్ని గంటలు లేదంటే కొన్ని రోజుల్లోనే దాని మొత్తాన్ని ఆల్మోస్ట్ అన్ని అకౌంట్స్ కూడా స్క్రూటినై చేయగలిగేంత కెపాసిటీ ఉంది. సో